హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం మనం. ఇది రైస్ పొడి పొడిగా గ్రేవీ చికెన్తో కలిసి టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కేవలం ఒక గంటలో అయిపోతుంది. మీకు ఎక్కువ ప్రాసెస్ కాదు ఇది, అసలు చాలా తక్కువ. అండ్ నేను ఇక్కడ బోన్లెస్ చికెన్తో చేశాను. మీరు బోనిన్ అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. బోన్లెస్ ఎందుకు చేశానంటే పిల్లలు చాలా ఇష్టంగా ఈజీగా తింటారని చెప్పి బోన్లెస్ చికెన్తో చేశాను నేను. ముందుగా నేను ఒక 700 గ్రాములు బోన్లెస్ చికెన్ ఇలా తీసుకున్నానండి. నేను చిన్నగా కొంచెం మీడియం సైజ్ క్యూబ్స్ కట్ చేశాను. మరీ చిన్న వద్దు, ఇది బిర్యానీ కదా, ముక్క చిదిగిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు, పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 కప్పు పెరుగు ఇలా వేసుకుని ముందుగా దీన్ని నేను బాగా కలుపుకుంటాను. 1 నిమ్మకాయ కూడా వేసానండి ఇక్కడ నేను. ఒకే 1 నిమ్మకాయ, ఎక్కువ వేయొద్దు. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసేయండి, బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న దాన్ని మీరు ఏం చేస్తారంటే ఫుల్గా కవర్ చేసేసి కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి. ఎంతో టైం పట్టదండి, చాలా తక్కువ టైమే పక్కన పెట్టాలి. మీరు జస్ట్ ఒక 5 నిమిషాలు సరిపోతుంది ఇక్కడ మీకు. 5 నిమిషాలు అయిన తర్వాత దీంట్లో 1 కోడిగుడ్డు, 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపేసేయండి దీన్ని. మళ్ళీ ఇలా పడటం వల్ల ఏంటంటే, కలపటం వల్ల ఏంటంటేనండి, కార్న్ఫ్లోర్ ఎగ్ దీన్ని మనం ఇప్పుడు నూనెలో ఫ్రై చేస్తాము. సో అందుకని ముక్క విడిపోకుండా ముక్కకి బాగా పట్టి మ్యారినేషన్ అంతా బాగా పట్టి ఉంటుందన్నమాట. అందుకని చెప్పి కార్న్ఫ్లోర్ అండ్ ఎగ్ యాడ్ చేయడం. ఇప్పుడు నూనె వేడి చేసుకుని ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ చికెన్ని దాంట్లో వేసేసుకోండి. చికెన్ బాగా వేగనివ్వండి, డీప్ ఫ్రై చేయాలి బాగా. కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత చికెన్ ఇలాగా తీసేసుకొని పక్కన నేను ఒక పేపర్ టవల్ పెట్టుకుని దాంట్లో వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఆయిల్ అంతా దాంట్లోకి స్ట్రైన్ అయిపోతుంది. సేమ్ ఇదే ఆయిల్లో నేను ఇలా ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకుని డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇది మనకి ఫ్రైడ్ ఆనియన్ అండి ఇది. సో ఆనియన్ ఇలా అయిన తర్వాత దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను సాఫ్రాన్ వాటర్, నేను దీంట్లో కలర్లు ఏమి వాడట్లేదండి బిర్యానీలో, అంతా న్యాచురల్ కలరే వాడుతున్నాను. అందుకని నేను కొంచెం సాఫ్రాన్ తీసుకుని దాన్ని వామ్ మిల్క్లో పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను రైస్ ఎలా చేయాలో చెప్తా. ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకుని 3/4 వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవాలండి. ఉప్పు 2 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఎందుకంటే మనం బిర్యానీల్లో కూర చేసేటప్పుడు ఉప్పు వేస్తాం, రైస్లో ఉప్పు వేస్తాం, అలా పాటల కింద వేస్తాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. అండ్ దీంట్లో కొంచెం నూనె కూడా వేసుకోవాలి. వేసుకుని దీన్ని ఇలా తిప్పేసుకున్న తర్వాత బాగా బాయిల్ చేయాలండి. ఇది ఇలా వాటర్ అంతా బాయిల్ అవ్వాలి బాగా. ఇప్పుడు ముందుగానే మనం ఏం చేయాలంటే ఒక 30 నిమిషాలు ఒక 700 గ్రాముల రైస్, మీరు చికెన్ ఎంత అయితే తీసుకున్నారో అంతే రైస్ సోక్ చేయాలి. 30 మినిట్స్ సోక్ చేసి ఆ సోక్ చేసిన రైస్ని ఇలాగ దీంట్లో ఈ వాటర్లో యాడ్ చేసేసేయండి. బాయిలింగ్ వాటర్లో మాత్రమే యాడ్ చేయాలండి. ఆ సోక్ చేయడం వల్ల ఏంటంటే ఆ రైస్ ఇలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఎక్కువ ఇబ్బంది పడరు, చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. సో ఇలా తిప్పుకుంటూ ఉండండి, ఇది చూసుకుంటూ ఉండండి. రైసు వదిలేసి పక్కకి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇలా వాటర్లో సోక్ చేసి కుక్ చేసిన రైస్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మీకు అందులోని రైస్ 90% కుక్ అయితే చాలు, పూర్తిగా మెత్తగా అయిపోకూడదు. ఇది బిర్యానీ రైస్ కదా, పలుకులు కిందే ఉండాలి మీకు. సో మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా చూసుకుని మీకు పలుకు అలా అంటే ఒక మెతుకు అలా చితకాలండి. అలా చితికితే మీకు రైస్ 90% కుక్ అయిపోయినట్టే. సేమ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసేయండి అలాగా. నేను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఇందాక మనము ఆనియన్ చికెన్ ఫ్రై చేసాం కదండి, అదే నూనె దీంట్లో 1/2 కప్ వేసుకుంటున్నాను. వేసుకుని కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, పువ్వు ఉంటుంది కదా మనకి స్టార్ అనేసి పువ్వు, అది
కొంచెం జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి కొంచెం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇక్కడ 2 మీడియం ఆనియన్ ఉల్లిపాయలు స్లైసెస్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఇది జస్ట్ కూరకి, మనం కింద బేస్ చికెన్ బేస్ కర్రీ ఉంటుంది కదండి, అది దానికి ఇది. నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మీరు ఉప్పు రైస్లో వేస్తారు, ఫస్ట్ చికెన్ మ్యారినేషన్లో వేస్తారు, మళ్ళీ కూరలో కూడా కొంచెం ఉప్పు వేస్తారు. సో అందుకనే చూసి జాగ్రత్తగా వేసుకోండి, ముందే ఎక్కువ వేసేసుకోవద్దు. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసాను దీంట్లో, వేసి బాగా ఆనియన్ అయ్యే వరకు ఇలాగా సాట్ చేసుకోండి, మగ్గనివ్వండి. ఆనియన్ని కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్ని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించాలండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మీకు పచ్చివాసన పోవడానికి 1 నిమిషం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించేసుకోండి. ఒకసారి ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు టమాటా వేసుకోండి దీంట్లో. నేను ఇక్కడ 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. ఈ టమాటాని కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కారం మీకు తగినంత, నేను ఒక 2 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి. మీకు ఎంత అయితే అంత వేసుకోండి, మీరు ఎంత స్పైసీగా తింటే అంత. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసానండి నేను. మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది బిర్యానీ మసాలా, ఏ బ్రాండ్ అయినా పర్లేదండి, ఒకటే ఫ్లేవరు, మీరు ఇంట్లో చేసుకుందన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్చర్ని బాగా ఉడకనివ్వండి, కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి దీన్ని. ఇలాగా ఆ మసాలాల ఫ్లేవర్ అంతా ఆ గ్రేవీలోకి దిగాలి బాగా. ఒకసారి ఇది 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మీరు ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్, దీంట్లో కొంచెం వేసుకోండి. మొత్తం వద్దండి, కొంచెమే వేసుకోండి, మన ఫ్రైడ్ ఆనియన్ తర్వాతకి ఇంకా కావాలి. ఒకసారి ఇది ఇలా బాగా కలిపేసి ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇందాక ఫ్రై చేసుకున్నారు కదా, ఆ చికెన్ని దీంట్లో వేసేయండి. నాకు చికెన్ ఎందుకు ఈ కలర్లో ఉందంటే నేను అస్సలు చికెన్లో ఫుడ్ కలర్ వాడలేదండి, అందుకే ఇలా కలర్ ఉంది. మీకు కావలిస్తే ఫుడ్ కలర్ మీరు వేసుకోండి, నాకు హెల్దీ కాదు కదా అనిపించి ఫుడ్ కలర్ నేను అసలు వాడను నేను ఇంట్లో, సో అందుకని ఈ కలర్లో ఉంది. దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా 2 ఇలా వేసుకుని బాగా దీన్ని మిక్స్ చేసేసుకోండి. మీకు ఈ టైంలో కొంచెం ఉప్పు, కారం ఏమి సరిపోకపోయినా, మసాలాలు ఏది తక్కువైనా ఈ టైంలో చూసుకుని వేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత 1 నిమిషం ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోంచి ఒక హాఫ్ గ్రేవీని తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా సగం గ్రేవీని తీసేసి పక్కన పెట్టేసుకోండి దీంట్లో. తర్వాత ఈ ఉన్న గ్రేవీని ఆ ప్యాన్ అంతా అలా పరిచేసేయండి. మీరు తీసుకున్న ఏదైతే వెజల్ ఉందో ఆ వెజల్లో కింద అంతా నీట్గా పరిచేసేయాలండి. మొత్తం ఇలా పరిచేసేయండి మొత్తం. ఇప్పుడు మనము దమ్ముకి లేయర్లు రెడీ చేద్దామండి. ఇలా చికెన్ లేయర్ పరిచిన తర్వాత రైస్ కొంచెంగా తీసుకొని ఒక లేయర్ని ఇలా స్ప్రెడ్ చేయండి. మొత్తం రైస్ వేయొద్దండి, ఫస్ట్ లేయర్ మనం లేయర్ల కింద వేస్తాము. సో కొంచెం హాఫ్ రైస్ తీసుకోవాలి. ఇక్కడ మీరు చేసిన రైస్లో హాఫ్ రైస్ తీసేసుకొని ఇలాగా
స్ప్రెడ్ చేసేసేయండి లేయర్ కింద. నీట్గా స్ప్రెడ్ చేయండి, మొత్తం చికెన్ అంతా కవర్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. ఒకసారి ఇలా రైస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం అంతా వేయొద్దండి, డివైడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అండ్ మీరు ఇందాక సాఫ్రాన్ పక్కన వామ్ వాటర్లో పెట్టుకున్నారు కదండి, ఆ సాఫ్రాన్ మిల్క్ ఇలా వేసేసుకోండి. ఇక్కడ కలర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, బట్ నేను కలర్ వాడట్లేదు, సో అందుకనే సాఫ్రాన్ మిల్క్ నేను వేసుకుంటున్నాను. ఇలా సాఫ్రాన్ మిల్క్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మిగిలిన చికెన్ వేసేసేయండి. ఇది లేయర్ 2. ఈ మిగిలిన చికెన్ ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చికెన్ వేసేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ మిగిలిన రైస్ అంతా ఇప్పుడు స్ప్రెడ్ చేసేసుకోండి దీని మీద లాగా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అండి. ఇలా రైస్ ఒక్కసారి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం రైస్ అంతా దీని మీద ఫ్రైడ్ ఆనియన్ ఒక లేయరు, ఉన్న ఫ్రైడ్ ఆనియన్ అంతా ఇక్కడ వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా, మళ్ళీ సాఫ్రాన్ మిల్క్ అన్నీ ఉన్నాయన్నీ మిగిలినవన్నీ వేసేసేయండి ఇప్పుడు దీంట్లో. ఇంకా మనం ఇదే లాస్ట్ లేయరు, సో మీకు ఏమైతే మిగిలినాయో మొత్తం అన్నీ వేసేసుకోండి దీని మీద ఇలాగా. ఇప్పుడు ఫైనల్గా ఒక 1/4 కప్పు నెయ్యి పైన అలాగా చల్లండి. చూసారు కదండి ఎలా పోస్తున్నాను. 1/4 కప్పు నెయ్యి మీరు అలా పోసేసుకోండి. ఇది చాలా టేస్ట్ని ఇస్తుందండి బిర్యానీకి, చాలా ఎమ్మీగా ఉంటుంది బిర్యానీ మీకు. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇలా మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు దీన్ని కుక్ అవనివ్వాలి. ఈ బిర్యానీ గిన్నె కూడా మీకు దలసరగా ఉన్న బిర్యానీ గిన్నె తీసుకుంటే మీకు మాడిపోదు కింద. ఆఫ్టర్ 15 మినిట్స్ ఇదండి ఇలా ఉంది. దీన్ని 15 మినిట్స్ తర్వాత మీరు పైకి కిందకి ఇలాగా స్లోగా తిప్పండి, ఎందుకంటే గ్రేవీ రావాలి కదా, గ్రేవీ కలవాలి రైస్కి, అందుకని స్లోగా ఇలా రైస్ ఇదైపోకుండా స్లోగా తిప్పుకోండి. ఇలా తిప్పుకుని దానిపైన ఉల్లిపాయలు, నిమ్మకాయ వేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.